హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. నేను 2 శనివారాలు కంప్లీట్ అయ్యి మూడో సప్త శనివారాల వ్రతం అయితే ఈ రోజైతే చేస్తున్నా. 2 శనివారాలైతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు మూడవ శనివారం అనమాట. కార్తీక శుద్ధ ఏకాదశి రోజైతే నాకు ఇలా పూజ అయితే కలిసొచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్ట్ చేసే ముందు నేను చేయగలుగుతానో, చేయలేనో అని చాలా భయం ఉండేది. అసలు నాకైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. దానివల్ల నేనైతే చాలా హ్యాపీగా ఆ 7 కొండల స్వామివారు నాకిలా పంపించారని నేననుకుంటున్నాను. ఇదైతే మూడో వారం అనమాట. మూడో వారము ఈ ఏ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు కలిసి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫస్ట్ చేసినప్పుడు నేనెలా స్టార్ట్ చేయాలి, ఏంటి అనేది నాకి జీరో నాలెడ్జ్. తర్వాత ఫస్ట్ వారమైతే నాకు ఏం తెలియకుండా స్టార్ట్ చేసిన ఆ స్వామివారే నాకు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలనేది నాకైతే తెలుసుకోవడం అయితే జరిగింది ఆ స్వామివారి ద్వారా. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వారం అయిపోతే ఈ శనివారం నెక్స్ట్ శనివారం ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలని ఆలోచనలే ఎక్కువైపోతున్నాయి. అలా ఉంటదనమాట మరి వెంకటేశ్వర స్వామి గురించి పూజ స్టార్ట్ చేస్తే మన గురించైనా ఏదైనా మనసులో ఏదన్నా తలుచుకుంటే అది తప్పకుండా నెరవేరుతదని విన్నాను. ఆ విషయంలో అయితే మరి నాకు నెరవేరుతదో, నెరవేరదో నెక్స్ట్ వీడియోలో అయితే మీతోటైతే షేర్ చేసుకుంటా. ఇంకా నాకైతే చాలా మనశ్శాంతిగా ఈ పూజ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఒక తెలియని మనసులో బాధ పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నాకైతే తోచినంతగా నేనైతే ఇలా చేస్తున్నాను. మీరైతే ఎవరన్నా నా వీడియో చూస్తే ఇలా ఈ తప్పులు చేశావమ్మా కొంచెం సరిదిద్దుకో అని కామెంట్ చేయండి. నేనైతే చాలా వరకైతే చేశాను అనుకుంటున్నా. నాకు కొన్ని మిస్టేక్స్ తెలిస్తే నేనైతే ఖచ్చితంగా సరిదిద్దుకుంటున్నాను. ఇంకా అలాగే ఈ రోజైతే కార్తీక శుద్ధ ఏకాదశి కాబట్టికి తులసి పూజ కూడా చేద్దామనేసి చేస్తున్నా. ఇంతకుముందు నాకు తులసి చెట్టయితే నిద్రపోయింది. ఇంకా నిద్రపోయిన దగ్గర నుంచి మట్టి సరిగ్గా లేక ఈ రోజైతే వేసేసుకున్నాను. ఈ సప్త శనివారాల వ్రతం చేసేటప్పుడు బ్లాక్ వస్త్రాలనేయి ధరించాలంట. నేను అలాగే వేసుకొని ఈ అది వేసుకోవడానికి కారణం గూడా అదే అనమాట. నేను బ్లాక్ వేసుకోవడానికి. ఇంకా ఇలా అయితే నా పూజ అయితే తులసి కోట దగ్గర పూజ, నా ఇంట్లో పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నాను. నాకైతే చాలా మనశ్శాంతిగుంది. ఆ కోరికేంటో నెరవేరినంక ఖచ్చితంగా మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఇంకా 3 వారాలైతే కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజుతోటి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి